ప్రజాస్వామ్యంలో అరాచకాలకు తావు లేదని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని టీడీపీ నేత ఆమదాలవలస ఎమ్మెల్యే కూనా రవి అన్నారు. 5 ఏళ్ల జగన్ పాలనలో అరాచకాలు, కక్ష సాధింపు చర్యలు, వ్యవస్థలు ధ్వంసం చేయడాన్నే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. జగన్ అక్రమ కేసులో మొదట బలైందని తానే అన్నారని, జగన్ ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు నమ్మలేదని, ఆమదాలవలస చరిత్రలో ప్రజలు తనకు ఘనమైన విజయాన్ని అందించారని కూనా రవి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు విధ్వంసానికి తావు లేదని ఈరోజు తన తీర్పు ద్వారా నిరూపించారు. ప్రజలు ఈరోజు ఎవరిని మాట్లాడనివ్వకుండా అన్ని రాజ్యాంగపరమైన వ్యవస్థలను నిర్వీర్యం చేసి, స్వతంత్రంగా పనిచేసే రాష్ట్ర ఎన్నికల కమిషన్ను నిర్వీర్యం చేసి, అధికార వ్యవస్థల్ని, అధికార యంత్రాంగాల్ని నిర్వీర్యం చేసి, ప్రతి ఒక్కరిని కూడా తప్పుల్లో దిచ్చి ఈరోజు నువ్వు లాభపడాలి, లబ్ధి పొందాలనేటటువంటి దుర్బుద్ధి ఇది ప్రజలు సహించరని మరొకసారి రుజువు చేశారు. ఈనాడు ఈ ప్రజాస్వామ్యంలో తీర్పు ఇది బహుశా ప్రపంచంలోనే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా ఇది కనువిప్పు కలగాలి. ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు ఉన్నటువంటి నాయకులు కూడా కనువిప్పు కలగాలి. ఎవరైనా ప్రజలు ఇచ్చిన తీర్పుని తద్భిన్నంగా ఉంటే ఎలాంటి యుద్ధం ప్రకటిస్తారో ప్రజలు ఒకసారి ఈ తీర్పు ద్వారా నిరూపితమైంది. ఆనాడు నువ్వు ఈ రాష్ట్రాన్ని, జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తే జగన్మోహన్ రెడ్డి స్థాపించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని ఈరోజు ప్రజలనేటటువంటి ఓటు అనేటటువంటి ఆయుధంతో ఈరోజు నీ పార్టీని విధ్వంసం చేశారు. నేను అనేక పర్యాయాలు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా సింగిల్ డిజిట్ వస్తుందన్నాను. ఈరోజు ఆ సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యారంటే ఆ రోజు మేము క్షేత్రస్థాయిలో ప్రజల ఆలోచనలు చూసినటువంటి వ్యక్తులం, అనుక్షణం ప్రజల మధ్యన ఉన్నటువంటి వ్యక్తులం, అనుక్షణం ప్రజల కోసం పోరాటాలు చేసినటువంటి వ్యక్తులం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అరాచకం మొట్టమొదటిగా నా దగ్గర నుంచే ప్రారంభించాడు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి కేసు నమోదైనటువంటిది నా నుంచే ప్రారంభించాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు నీ పతనం ఆ రోజు నుంచే ప్రారంభమై